హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఏంటంటే దీపిక కొంగుముడి సీరియల్ నుంచి అమ్మాయి వస్తుందంట. ఈ అమ్మాయి అయితే నిన్న లైవ్లోనే వచ్చేసింది. లైవ్లో ఆట కూడా అయిపోయింది. నిన్న ఎపిసోడ్లో చూపించలేదు, ఈరోజు చూపిస్తారేమో. అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి వంటలక్క సీరియల్ నుంచి సుహాసిని వస్తుందంట. మరి సుహాసిని దీపికలో ఇద్దరు ఎవరంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. కొంగుముడి వంటలక్క సీరియల్లో ఏ సీరియల్ అంటే ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు అప్డేట్ అది. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రైజ్ మనీని పెంచుతూ ఉన్నారు. 54,30,000 ఉంది కదా, మరి ఆ 70,000 కూడా పూర్తి చేసి 55 లక్షలు చేస్తారేమో. ఒక్కొక్కళ్ళు గెలిస్తేనేమో పెరుగుద్ది, ఓడితేనేమో తగ్గుద్ది అన్నట్టు వాళ్ళు వర్సెస్ హౌస్ వాళ్ళు, అంటే మా పరివార్ వర్సెస్ బీవీ పరివార్ అని నేను గేమ్స్ పెడతా ఉన్నారు. అంతవరకు ఓకే. నిన్న బాగా ఆడారు. నిన్న ప్రభాకర్ గారు, ఆమిని గారు, అర్జున్ కళ్యాణ్ వచ్చి బాగా ఆడారు. అంతవరకు ఓకే. ఇప్పుడు టాప్ 5 ఉన్నారు. నిఖిల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ, నబీల్ ఉన్నారు. వీళ్ళైతే సూపర్ కామెడీ చేస్తున్నారు అక్కడ. పాపం టైంపాస్ కూడా వాళ్ళకి కూడా. నిన్న బిగ్ బాస్ అవినాష్ బాగా ఆడుకున్నాడు. ఓటింగ్కి వచ్చేటప్పటికి నిఖిల్ టాప్లో ఉన్నాడు, రన్నర్గా ఏమో గౌతమ్ ఉన్నాడు. మిగతా ముగ్గురు అయితే థర్డ్ పొజిషన్లో ప్రేరణ, 4th నబీలు, 5th అవినాష్ అట్లాగే ఉన్నారు వాళ్ళు. మేము ఇటు బావం ఇక్కడే ఉంటామని అట్లా. ఓకే, ఇప్పుడు అసలు ఈ సీజను హిట్టా ఫట్టా? ఈ సీజన్లో ఏం మిస్ అయింది, జరగకుండా ఏమి జరిగినాయి అనేది మనం మాట్లాడుకుందాం క్లియర్గా. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని అంటే ఫస్ట్ మీరు హిట్టా ఫట్టా అనేది కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్ అంటే ఫస్ట్ సీజన్ నుంచి కూడా హోస్ట్ మెయిన్గా ఉండేవాళ్ళు. ఫస్ట్ సీజన్ వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని వాళ్ళు షో చూసి వచ్చి దాన్ని హోస్టింగ్ చేశారు. కొంతలో కొంత వారం అంతా చూడకపోయినా కానీ 2-3 ఎపిసోడ్లైనా చూసి వచ్చి చేసినట్టు బాగా కనిపిస్తుంది. అక్కడ గదమాయించడం కానీ కూడా బాగుంది. మన తెలుగు బిగ్ బాస్కి కన్నడ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్ పోల్చుకుంటే తమిళ్ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ వెరీ బెస్ట్ అన్నిట్లో కూడా. ఎందుకంటే అక్కడ ఏమైనా జరిగిందంటే వెళ్తానంటే డోర్ ఓపెన్ చేసి పంపించేయటం. శోభా శెట్టిని ఏడుస్తున్నా కానీ పంపించేశారు బయటికి. ఇది తెలుగు బిగ్ బాస్ కాదు, కన్నడ బిగ్ బాస్ లాగా ఉండదు అక్కడ. తెలుగు బిగ్ బాస్ లాగా ఉండదు. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి కన్నడ బిగ్ బాస్ కానీ తమిళ బిగ్ బాస్ కానీ. తమిళ బిగ్ బాస్ విజయ్ సేతుపతి అసలు రఫ్ ఆడిస్తారు దాంట్లో. అసలు అది లేనే లేదు మన తెలుగు బిగ్ బాస్కి వచ్చేటప్పటికి. నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంటుంది కన్నడ తమిళ బిగ్ బాస్కి మన తెలుగు బిగ్ బాస్కి. తర్వాత గేమ్స్లోకి వచ్చేటప్పటికి జైలు మిస్ అయింది. ప్రతి గేమ్లో వరస్ట్ ప్లేయర్ని తీసుకెళ్ళి జైలు వేసేవాళ్ళు. ఒక్కసారి మణికంఠని వేసారు అంతే. రెండోది, ఒక చీకటి గదిలో వస్తువులు పెట్టేసి వీళ్ళని దిందరు పంపించేవాళ్ళు. ఆడ దెయ్యంలాగా అరుస్తూ ఉండేది, ఆ వస్తువుని తీసుకురావాలి. అది ప్రతి సీజన్ కూడా భలే హిట్ అయింది. చాలా బాగా చేసేవాళ్ళు. అది భయపడతా కూడా. పోయిన సీజన్లో కూడా చాలా బాగుంది. మరి ఈ సీజన్లో అది లేదు. తర్వాత గేమ్లు వచ్చేటప్పటికి వాటర్లో వస్తువులు వేసి వెనక చేతులు పెట్టుకొని నోటితో ఆ వస్తువులు తీయాలి. ఆ గేమ్ లేదు. నెక్స్ట్ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి త్యాగం చేయాలి. ఫోన్ మాట్లాడాలంటే ఒకటి త్యాగం చేయాలి, జుట్టు ఇవ్వాలంటే ఒకటి త్యాగం చేయాలి. అట్లా కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. త్యాగం చేసేవాళ్ళు బురదలో పడుకోవటం, తర్వాత పచ్చిమిరపకాయలు తినటం, ఎండుమిరపకాయలు తినటం, ఇట్లా పెట్టేవాళ్ళు. శివజ్యోతి దాంట్లోనైతే మన రితికా హస్బెండ్ అబ్బాయి అయితే బురదలో పడుకున్నాడు. బురదలో అసలు మొత్తం బురదే, ఒళ్ళంతా బురదలో పడుకున్నాడు. అట్లాంటి గేమ్స్ లేవు. నెక్స్ట్, ఒక పర్సన్ని అక్కడ పెట్టేసి ముఖానికి ఫోమ్ బూయటం, పేడ నీళ్ళు కొట్టడం, తర్వాత జెండు బాంబు పెడతాం, అవి పెట్టేవాళ్ళు. అది లేదు. గేమ్స్ కూడా వరస్ట్ గేమ్సే. పెద్ద హిట్ అయిన గేమ్స్ అయితే ఆ రంగు ఒకటి, ఆ ఫ్లాగ్, అది కూడా గౌతమ్ పోరాడాడు కాబట్టి అవి 2 హిట్ అయినాయి అంతే. ఇంకా ఏం వేరే రీజనే లేదు. అసలు జరగకుండా ఏం జరిగినాయి అంటే, రోహిణి అంతకుముందు సీజన్లో వచ్చినప్పుడు గుసగుసలాడినందుకు వరుసగా 3 వారాలు నామినేట్ చేశారు. డైరెక్ట్ నామినేట్ చేశారు బిగ్ బాస్.
అంత స్ట్రిక్ట్గా ఉండేది. ఒక క్రమశిక్షణ అనేది లేదు ఈ సీజన్లో. ఒక ఏదన్నా శ్రీ సత్య నామినేషన్ చేసే టైంలో నిలబడి పక్కన వాళ్ళతో మాట్లాడినందుకు అప్పుడే గద్దించాడు బిగ్ బాస్. ఏం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంటని. తర్వాత పోయిన సీజన్లో శోభా శెట్టి, తేజ నామినేషన్ల గురించి మాట్లాడుకుంటే వీడియో చూపించి మరీ అరిచారు. నైట్ టైం గుసగుసలాడటం ఉండేది కాదు, మగి పెట్టుకునే మాట్లాడాలి. ఈ సీజన్లో అట్ట కాదు, బ్యాగ్ బిచ్చింగ్లు ఎక్కువే. పండుకొని కూడా గుసగుసలు మాట్లాడుకోవటం. తర్వాత ఎవరన్నా చిన్న విషయం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నారు అని బయటికి చెప్పిందాక బిగ్ బాస్ ఊరుకునేవాడు కాదు. చిన్నగా ఏం మాట్లాడి చెప్పండి అని. ఈసారి అది లేదు. వాళ్ళు చిన్నగా అసలు పేదాలు కూడా కదలకుండా మాట్లాడేసుకుంటున్నారు. చాలా నెగ్గ సీరియల్ బ్యాచ్ చాలా నెగ్గ మాట్లాడేసుకుంటున్నారు. నామినేషన్ల గురించి ఓపెన్గా పేర్లతో సహా ఓపెన్గా మాట్లాడేసుకున్నారు. గుసగుసలు మాట్లాడారు. ఒక గద్దింపు లేదు. నిద్రపోతే కుక్కలు అరిచేయి అది లేదు. ఏదో 1-2 సార్లు జరిగింది. తర్వాత నామినేషన్ల గురించి ఓపెన్ మాట్లాడుకోవటం, గద్దించడం లేదు. నామినేషన్ చేసే టైంలో పక్కపక్క నవ్వుకోవటాలు, పక్కన గుసగుస మాట్లాడుకోవటాలు అవి ఆపటం లేదు. నెక్స్ట్ వచ్చి ఇక ఆ విషయం అవన్నీ పక్కన పెడితే అసలు బిగ్ బాస్ వాళ్ళని గద్దించలే. ఆయనే వాళ్ళతో మాట్లాడుతూ అదొకటైతే గ్రూప్ గేమ్ని ప్రోత్సహిస్తారు. గ్రూప్ గేమ్ ఆడినందుకు పోయినసారి అరిచారు, గ్రూప్ గేమ్ ఎందుకు ఆడుతున్నారని. మరి గ్రూప్ గేము, బయాస్డ్ గేమ్లు, బ్యాగ్ బిచ్చింగ్లు అవి చేయొద్దని పోయినసారి అరిచి ఇంతమంది కూడా అరిచారు. మరి ఇప్పుడు అవి ఓపెన్ అయిపోయినాయి. అంటే గ్రూప్ గేమ్గా ఆడొచ్చని వాళ్ళే గ్రూపులుగా, క్లాన్లుగా ఏర్పాటు చేశారు. మరి అది విడగొట్టినాక కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. తర్వాత బయట ఏం జరుగుతుందో హౌస్లో వాళ్ళకి అస్సలు తెలిసేది కాదు ఇంతకుముందు సీజన్లో. ఒకవేళ వైల్డ్ కార్డులోంచి ఎవరైనా వచ్చినా కానీ చెప్పేవాళ్ళు కాదు. చెప్పొద్దని బిగ్ బాస్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఉంటుందేమో, అస్సలు చెప్పేవాళ్ళు కాదు. ఇండైరెక్ట్గా నామినేషన్లో ఇది చేసేవాళ్ళు కానీ అది ఓపెన్గా ఇది అని డైరెక్ట్ చెప్పేవాళ్ళే కాదు. ఇప్పుడు అలా కాదు. అసలు నామినేషన్లు ఓపెన్గా మీ గురించి బయట అనుకుంటున్నారని చెప్పేస్తున్నారు. ఓపెన్గా వైల్డ్ కార్డ్స్ వచ్చి మీరు ఈ స్థానంలో ఉన్నారు, మీ గురించి ఇది అనుకుంటున్నారు, నీ గురించి ఇది అనుకుంటున్నారు, ప్రతి ఒక్కడో చెప్పేశారు వచ్చిన వాళ్ళు. రోహిణి మణికంఠ ఓపెన్గా చెప్పేసింది నువ్వు ఇట్లా ఉన్నావు బయట అని, ఓపెన్గా చెప్పేశారు. నెక్స్ట్ వచ్చి వైల్డ్ కార్డులు వచ్చి చెప్పినా వినే పరిస్థితి లేదు అక్కడ. మీ గురించి బయట బ్యాడ్గా అనుకుంటున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతా అంటున్నారు, బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు, నామినేషన్ గురించి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు, అలా చేయొద్దని బయటలు అనుకుంటున్నారని చెప్పినా కానీ మారే టైప్ కాదు బ్యాచ్. మేము ఇంతే, మా రూట్ ఇంతే, మమ్మల్ని బిగ్ బాస్ అంటలేదు, మీరు బయట నుంచి వచ్చి మీరేది మాకు చెప్పేది అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి కూడా ఓపెన్గా చెప్పేశారు. ఇంతకుముందు పేరెంట్స్ వచ్చారంటే చెప్పేవాళ్ళు కాదు, ఇండైరెక్ట్గా ఏదైనా 1-2 చెప్పేవాళ్ళు. ఇంత ఓపెన్గా పేర్లు ఎత్తి మరి వాళ్ళతో ఉండొద్దు, వీళ్ళతో ఉండొద్దు, గ్రూప్ గేమ్ ఆడొద్దు, బ్యాగ్ పిచ్చింగ్ చేయొద్దు, వాళ్ళతో కొట్లాడొద్దని ఓపెన్గా చెప్పడం అనేది ఇంతకుముందు లేదు, ఇప్పుడు అది ఉంది. అట్లా ఓపెన్గా చెప్పినా కానీ మేమింతే, మేము ఎవరి మాట వినము అన్నట్టు, మేము మారము అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఆ బ్యాచ్. అదే అయిపోయింది. నెక్స్ట్ గేమ్లు ఆడటానికి ఎక్స్ కంటెస్టెంట్లు నామినేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి కూడా చెప్పారు ఓపెన్గా, మీరు బయట బ్యాడ్ ఎట్లుంది, మీరు మార్చుకుంటే ఆడియన్స్ దృష్టిలో మంచివాళ్ళు అవుతారు, ఆడియన్స్ గురించి మీ గురించి ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పినా కానీ మేము చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఆడియన్స్ గొంతు అనే సంగతి మర్చిపోయారు. అనేది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, మనం చేయలేదు కదా మనకెందుకు అన్నట్టు ఒకళ్ళు పడుచుకోవాలి. ఓకే, అది కూడా చెప్పడం కూడా తప్పే. అది బిగ్ బాస్ గద్దించలేదు ఓపెన్ చెప్పిన. నెక్స్ట్ గేమ్లు ఆడటానికి వచ్చారు ఎక్స్ కంటెస్టెంట్స్, వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారు వచ్చి ఎవరి స్థాయి ఏందనేది. అప్పుడు కూడా మార్చుకోలేదు. ఇవన్నీ కూడా బయట ఏం జరుగుతుందో పిన్ టు పిన్ అందరి ద్వారా హౌస్లో తెలిసిపోయింది. తర్వాత హౌస్లో ఏం జరుగుతుందో బయటకు తెలిసేది కదా ఇంతకుముందు, చాలా టఫ్గా ఉండేది. ఇప్పుడు అది ఈజీగా తెలిసిపోతుంది. అన్నీ ఈజీగా తెలిసిపోయి బయట నుంచి అన్నీ కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి చెప్తా ఉంటే
సీక్రెట్ మెయింటైన్ చేయకపోతే ఆడియన్స్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? సీక్రెట్ మెయింటైన్ చేస్తూ సస్పెన్స్ ఉంటేనే కదా ఆడియన్స్ చూడాలనుకునేది షోని. ఏముంటే చూస్తారు? థ్రిల్లింగ్ ఏముంది దాంట్లో అసలు? అది పక్కన పెడితే ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆల్రెడీ నెంబర్ 1లో ఉండే మానస్ నిఖిల్కి చెప్పేసాడు. ఓపెన్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. అయినా కానీ అన్ని మైనస్లే, ఒక్కడ కూడా ప్లస్ లేదు, అన్ని మైనస్లే. బయట వాళ్ళందరినీ తీసుకురావటం, బయట వాళ్ళందరూ తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడదని చెప్పాలి కదా, చెప్పరా. ఇంతకుముందు మాట్లాడదని చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు, ఓపెన్ అయిపోయింది అంతా. ఇంకా సీక్రెట్ లేనప్పుడు ఆ షో చూడటం ఎందుకు? ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఏదైనా థ్రిల్లింగ్ ఉంటేనే కదా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూడగలడం. అదేమి లేదు. సీజన్ అంతా ఓపెనే కదా, సీక్రెట్ ఏముంది? ముందే తెలిసిపోతున్నాయి కదా అన్నీ. వాళ్ళకే తెలుస్తున్నాయి, మనకే తెలుస్తున్నాయి. మరి దాన్ని బట్టి ఈ షో హిట్టా ఫట్టా మీరు చెప్పండి. ఈ బయట చాలామంది మాకు తెలిసిన మాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు కానీ తర్వాత బయట హల్చల్ చేస్తున్న విషయాలు ఇవన్నీ కూడా మొత్తం ఓపెన్ అయిపోతుందని ఈ విషయాలను బట్టి షో హిట్టా ఫట్టా చెప్పండి. తర్వాత ఈసారి పిఆర్ల గోల ఎక్కువైపోయింది. బయట చెప్తున్నారు అసలు ఘోరంగా ఉందంట పిఆర్ల గోల. అంటే ఇష్టపడి ఆడియన్స్ వేసే ఓటు కంటే కూడా వీళ్ళ ద్వారా వేసే ఓట్లు వేసుకునే కాడికి ఆడ అన్నీ తెలుస్తూ వాళ్ళు ఇది చేసే కాడికి ఆడియన్స్ ఓట్లు వేయటం ఎందుకు? ప్రేమగా ఓటింగ్ పోల్ పెట్టడం ఎందుకు? పాపం వాళ్ళు మిస్డ్ కాల్ అందకపోతే అందుకున్న దాకా ట్రై చేసి వేయటం ఎందుకు? ఇంటర్నెట్ వేయించుకొని డిస్నీ హాట్స్టార్లో చెక్ చేసి ఓటు వేయటం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. పిఆర్లు పెట్టుకునే కాడికి ఇవన్నీ బయట ఇవన్నీ కూడా లోపల తెలిసే కాడికి ఈ ఓటింగ్ ఎందుకు? అనవసరం, వేస్ట్. అందరూ పోటాపోటీలుగా కొట్లాడుకుని ఓటింగ్ వేయటమే వేస్ట్. అవసరమా? ఈ రివ్యూవర్లు తల బాదుకోవడం కూడా వేస్ట్. ఇది జరుగుతుందని వేస్టే కదా. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. మరి మీరేమంటారు చెప్పండి? ఏం తెలుస్తున్నప్పుడు? నిజంగా అయితే ఇప్పుడైతే టాప్లో నిఖిల్ అయితే ఉన్నాడు. వాళ్ళ ఫ్యాన్స్కి కానీ వాళ్ళ పిఆర్లు కానీ హ్యాట్స్ ఆఫ్. అంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు, అంత వర్క్ చేస్తున్నారు. మరి ఆడియన్స్కి ప్రాధాన్యత లేని షో హిట్టా ఫట్టా చెప్పండి. మీరు కామెంట్ చేయండి నాకు. మొత్తం వినండి. అన్ని గేమ్స్ మిస్సే, అన్ని క్రమశిక్షణ లేదు, సీక్రెట్ మెయింటెన్స్ లేదు, రహస్యాలు లేవు, కొన్ని గేములు లేవు, టఫ్ టాస్క్లు లేవు, ఏం లేవు ఈసారి. మీరే చెప్పండి హిట్టా ఫట్టా. కామెంట్ చేయండి నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.